హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఒక లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది కదండి. అవునండి, కొంచెం సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోయాము. సో యాక్చువల్గా ఏంటంటే, సో మా అమ్మగారు వీళ్ళు మా అత్తవారి వీళ్ళు అన్నీ ఒకవైపే. సో సమ్మర్ సీజన్లోనే కదా అమ్మవారి పండుగలు ఎక్కువగా జరుగుతాయి. సో అమ్మవారి పండుగ ఈసారి ఎలాగైనా అటెండ్ అవ్వాలి అని చెప్పి, సో బిఫోర్ 28న అమ్మవారం పండుగ అని చెప్పి అప్పుడు అనుకొని ఇంక వేగంగా సో వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో 24th నుంచి హాలిడేస్ స్టార్ట్ అయితే 25థ్కి అనుకోకుండా కదా, సో రిజర్వేషన్ కూడా తత్కాల్లో చేసుకొని మరీ వెళ్ళామండి. సో చాలా అసలు ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి చాలా, వైజాగ్, బొబ్బిలి, విజయనగరం. సో మేమైతే మొత్తానికి 25 డేస్ అక్కడే స్పెండ్ చేసాము ఆ ఎండల్లోనే. అమ్మవారం పండుగలు అటు ఇటు తిరిగి ఒక 1 వీక్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 1 వీక్ అక్కడ, ఆ తర్వాత చెల్లెల దగ్గర వైజాగ్ తిరగడం ఇవంతా కూడా ఒక 3 వీక్స్ అలాగా అయిపోయాయండి. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకా హైదరాబాద్ రాగానే ఇంక నా షూట్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ డేనే మా హస్బెండ్ బర్త్డే. సో అని చెప్పి ఆయనకి ఎంతో ఇష్టమైన సో సేమియా పాయసం అనేది చేస్తున్నా. అండ్ ఆఫ్టర్ దట్ లైట్గా ఇంకా నెక్స్ట్ డేనే కాబట్టి సో ఉన్న వాటితోనే నెక్స్ట్ టిఫిన్ కూడా సేమియా ఉప్మా చేసేసి సో వేగంగా ఫినిష్ చేసి సో ఆయన టెంపుల్కి వెళ్ళి వచ్చేసి సో ఫాస్ట్గా అండి అన్ని గబగబా అయిపోయాయి. సో మొత్తానికి అయితే అగైన్ నా బ్యాక్ రాగానే షూట్ అయితే లాంగ్ షూట్ ఈసారి ఎలాగైనా పెడదాము అని చెప్పి సో టైం తీసుకొని మరీ ప్లాన్డ్గా ఉన్నాను. సో బిఫోర్ దట్ ఏంటంటే అక్కడ ఉన్నంత వరకు షూటింగ్ అనేది ఎక్కువ టైం లేకుండా బట్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. సో బొబ్బుల్లో జరిగిన పండగ కానీ అండ్ నెక్స్ట్ విజయనగరంలో వెళ్ళిన అమ్మవారం పండగ టెంపుల్ దగ్గర కానీ మీరు నన్ను ఫాలో అయితే మట్టుగా మీరు ఆ చిన్న చిన్న షార్ట్స్ అనేవి తెలిసిపోతుంది నేను ఎక్కడెక్కడ స్పెండ్ చేశాను గట్టా అని చెప్పి. బట్ యాక్చువల్గా అయితే వైజాగ్లోనే ఒక గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అయింది. సో దానికి వెళ్దాం అనుకున్నాను బట్ అదైతే అవ్వలేదు. సో రిమైనింగ్ మట్టుగా ఓకే, అంత బాగానే అయిపోయిందండి. సో ఊళ్ళో ఉంటుండగానే ఒక పని ఏం చేశాను అంటే ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి ఒక ఐటము. సో ఎంట్రన్స్కి పెట్టుకుందాము అని చెప్పి అని ఈ స్టాండ్స్ అనేవి తీసుకున్నాం, ఫ్లవర్ పాట్ స్టాండ్స్. అంటే ఈ స్టాండ్స్ చాలా హెవీగా ఉన్నాయి, బాగా వెయిట్ అయితే పడుతుంది. ఒక స్టాండ్ మీద అట్లీస్ట్ మనం పెద్ద బిగ్ సైజ్ అయితే 2 పాట్స్ పెట్టుకోవచ్చు. ఇది ఆన్లైన్ ఏంటంటే రియల్లీ కొన్నిసార్లు మట్టుగా ఆన్లైన్ బెటర్ అండి. మనం ఇదే మన హస్బెండ్తో వెళ్ళి కొనుక్కునేటప్పుడు మట్టుగా ఆయన తిడుతూనే ఉంటారు, మనం దాన్ని పడుతూనే ఉండాలి. సో దాని బదులు ఆన్లైన్లో సైలెంట్గా కొనుక్కుంటే చాలా బెటర్ కదా అని చెప్పి సో బిఫోర్ ఊరికి వచ్చాక 3 days బిఫోర్ కానీ ఇది ఆర్డర్ పెట్టాను. సో వచ్చిన నెక్స్ట్ డేకే వచ్చేసింది ఇది, ఒక 2 డేస్కి. అండ్ నెక్స్ట్ ఆ 2 డేస్కి టైం చూసుకొని ఇవి కూడా సెటప్ చేసేసానండి, ఇవి కూడా రీప్లేసింగ్ చేసేసాను నేను. సో నేను ఇదే పర్పస్లో తీసుకున్నాను, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఈ పాట్ పర్పస్కి అయితే 2 వాడుకున్నానండి, ఎంట్రన్స్ వేలోనైతే 2 పెట్టుకున్నాను నేను. ఇది నాట్ ఓన్లీ ఫ్లవర్ పర్పస్కే అంటే పాట్స్ కోసమే కాదు, వేరే పర్పస్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి అనేది కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. నా వీడియోస్ ఫాలో అయితే మటుకు ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక యూస్ఫుల్ అయితే డెఫినెట్గా ఉంటుంది అని కాన్సెప్ట్ అయితే పెట్టుకుంటా. అంటే డైరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క థింగ్ అనేది ఉంటుంది కదండి, స్పెషాలిటీ అనేది సంథింగ్ ఏదో ఒకటి. సో అలాగే యూజ్ అనేది డెఫినెట్గా అవుతుంది. ఇది ఎంట్రన్స్ హాల్ దగ్గర కార్నర్కి షింక్ ఏరియా దగ్గర అండి. సో ఇది నేను ఎందుకు ఇలా తీసాను అంటే, సో ఇలా డస్ట్ అక్కడ ఉండిపోతుంది అంటే ఇది ఆర్టిఫిషియల్ పాట్ ఇది. సో మన ఆర్టిఫిషియల్ పాట్ కాబట్టి నేను కింద ప్లేట్ గట్ట ఏం పెట్టుకోలేదు, అంటే మనం వాటరింగ్ అనేది చేయం కాబట్టి. సో దాని కింద డస్ట్ అనేది అలా ఉండిపోతుంది. సో క్లీన్ కూడా బాగుండాలి, క్లీన్ చేసుకోవాలి, తుడుచుకోవాలి, మాపింగ్ కూడా ఆ మాప్ కూడా కిందికి వెళ్ళాలి అని చెప్పి నేను సో ఈ పర్పస్లో ఇది పెట్టుకున్నాను. సైడ్కి రెగ్యులర్గా ఉండేది డస్ట్బిన్ అనేది పెట్టేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఎంట్రన్స్ ఏంటి అంటే ఇలా పెట్టడం వల్ల కిందన డస్ట్ అనేది ఉండిపోతుంది. ఇది నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. సో అందుకని చెప్పి ఇలా కాదు, సో రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటే ఇంత డస్ట్ ఉండదు కదా. సో కార్నర్స్కి కూడా ఎయిర్ ఇప్పుడు బాగా విండ్ బాగా ఎక్కువగా ఉందా, సో దానివల్ల ఏంటంటే హెయిర్ ఏది వచ్చినా అన్నీ స్టక్ అయిపోతున్నాయి. సో ఇలా కాకుండా ఉండాలి అని చెప్పి నేను ఏం చేయాలి అంటే ఈ ఫ్లవర్ పాట్స్ అనేవి సెట్ ఆఫ్ 4 1900కి వచ్చాయి, 950 ఇలా వచ్చాయి. చాలా బాగుంది, ఆన్లైన్లో తీసుకున్నాను నేను. సో నేనైతే ఓండి చూసాడు ఎంత డస్ట్ ఉందో, ఆ మ్యాట్ తీయగానే మ్యాట్ కింద చాలా డస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఇలాగ అవ్వకూడదు, రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి నేను ఆ స్టాండ్స్ అనేవి తీసుకున్నాను. సో ఇప్పుడు స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్ మీద మనం పెట్టుకున్నా కూడా ఈజీగా క్లీన్ అని చేసుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తానండి. సో
వీడియోని ఎండింగ్ వరకు చూస్తుండండి. ఎందుకంటే నేను బోత్ సైడ్స్ కూడా స్టాండ్ అనేది పెట్టుకున్నాను. అంటే ఈ బోత్ సైడ్ మీకు చెప్పాను, ఈ స్టాండ్లో మన బిగ్ సైజ్ స్పాట్స్ అయితే 2 ఖచ్చితంగా, స్మాల్స్ అయితే 3 పడతాయి కదా. సో నేను అదే పర్పస్లో ఇగోండి దీని మీద నాకు మధ్యలో గనేసి సైడ్కి ఆర్టిఫిషియల్ ఒక స్టాండ్, ఇదొకటి నాకు 3 అంటే స్మాల్స్ వాళ్ళవి కాబట్టి ఈజీగా నాకు పెట్టేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక సైడ్ ఏటయిందంటే నాకు అక్కడ కొంచెం బొమ్మలు రెక్టాంగిల్ షేప్లో ఉండడం వల్ల, అంటే ఆ షేప్లో ఉండడం వల్ల నాకు స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై అయిపోయింది. సో 2 పట్టాయి. సో కార్నర్ బొమ్మకి ఏమొచ్చి నేను నార్మల్గా యాజ్ యూజువల్గానే ఉంది కదా, అసలు స్టాండింగ్ పొజిషన్లోనే ఉంది కదా, సో దాని దగ్గర ఏమి ఉండదులే అని చెప్పి నేను అది యాజ్ యూజువల్గానే పెట్టేశాను. చూసారా, నేను గాలికి చెప్పాను కదా, విండ్ ఎక్కువగా అవుతున్న కొద్దీ బాగా డస్ట్ అనేది కార్నర్స్లో ఉండిపోతుంది అని చెప్పి. చూస్తే ఇలాగా నేను ఊరు నుంచి వచ్చే లోపల బిఫోర్ నుంచి ప్లాన్ చేసుకుని ఉన్నాను. బట్ ఈ లోపల ఇది అయిపోవాలి ప్లాన్డ్గా, మళ్ళీ ఇంకెంత అనుకున్నాను అనేసరికి వచ్చేసరికి సో ఇంత డస్ట్ అయితే ఫామ్ అయ్యి ఉంది. సో అదంతా క్లీన్ చేసుకున్నానండి వచ్చిన థర్డ్ డేకి. సెకండ్ డే అయితే బర్త్డే అంతా సెలబ్రేషన్లో సరిపోయింది. సో నెక్స్ట్ డే కొంచెం ఫ్రీగా ఉంటే ఎర్లీ అవర్స్లో ఇచ్చేసుకున్నాను నేను. ఇప్పుడున్న టైంలో మన వర్క్ అనేది ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తే అంత బాగుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఎండ అలానే ఉందండి, బాగా వేడిగానే ఉంది. సో అందుకని చెప్పి పని అనేది వేగంగా ఫినిష్ చేసేసుకున్నాను నేను. చూసారా, కింద స్పేస్ అనేది ఉంది, మన చీపురు వెళ్తుంది, మాప్ స్టిక్ కూడా వెళ్తుంది. చూసారు కదండి మీరు వీడియో. మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ బాయ్, స్టే ఇన్ ట్యూన్, మై పీస్ఫుల్ హోమ్.